మరి నా పేరు అశోక్ కుమార్ అండి. నేను విజయవాడ బెంచ్ సర్కిల్ ప్రాంతం నుండి వచ్చాను. నేను మా తల్లిదండ్రులకి మేము ముగ్గురం పిల్లలం. మా అన్నయ్య, నేను, మా చెల్లి. మా నాన్నగారు రాడ్ బెండింగ్ మేస్త్రిగా పనిచేస్తూ ఉన్నారు. మా అమ్మ ఒక ఆఫీస్లో చిన్న జాబ్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు మా ముగ్గురిని ఎంతో గారాబంగా పెంచారు. మా నాన్నగారికి ఏ అలవాట్లు లేవు, మా అన్నయ్యకి ఎలాంటి అలవాట్లు లేవు. మా అమ్మ మా చర్చి సంఘంలో సండే స్కూల్ టీచర్గా దేవుడి సేవలో ఉన్నారు. మా చెల్లి రక్షణ పొంది దేవుళ్ళలో బలంగా మరి మంచి విశ్వాసిగా ఉంటా ఉంది. మరి ఆ కుటుంబంలో నేనే దారి తప్పిన వాడిని. చిన్నప్పటి నుంచి నాకు స్నేహితులతో కలిసి తిరగటం అంటే చాలా ఇష్టం. ఇంట్లో స్కూల్కి వెళ్తున్నానని చెప్పేసి స్కూల్కి వెళ్ళకుండా స్నేహితులతో కలిసి తిరుగుతూ ఉండేవాడిని. ఇంట్లో వాళ్ళ బలవంతం మీద 10th క్లాస్ రాసి పాస్ అవ్వడం జరిగింది. కాలేజీకి వెళ్తే మరి అక్కడ ఇంకా ఎక్కువ స్నేహితులు ఉంటారు. వారితో కలిసి తిరిగి ఎంజాయ్ చేయొచ్చు కాలేజ్ లైఫ్ అని చెప్పి కాలేజీలో జాయిన్ అయ్యి మరి అక్కడ కొంతమంది స్నేహితులను ఏర్పాటు చేసుకొని వారితో కలిసి తిరుగుతూ నా ఇంటర్ వయసులోనే నేను మద్యం తాగడం అలవాటు చేసుకున్నాను. నా ఇంటర్ అంతా వాళ్ళతో కలిసి తిరగటం మరి తాగటం అలా ఎంజాయ్ చేస్తూ నా ఇంటర్ అంతా నేను పూర్తి చేశాను. మరి డిగ్రీకి వచ్చిన తర్వాత నాకు ఫ్రెండ్స్ పెరిగారు, అలాగే నా సర్కిల్ కూడా పెరిగింది. ఈసారి ఎలాంటి ఫ్రెండ్స్ అంటే గొడవలోకి వెళ్ళే రౌడీ షీటర్లో, అరకు ప్రాంతానికి వెళ్ళి గంజాయి తీసుకొచ్చి విజయవాడలో వ్యాపారం చేసేవాళ్ళు, మరి పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నటువంటి వారితో నేను స్నేహం చేయడం జరిగింది. వారితో కలిసి తిరిగి నేను కూడా పూర్తిగా వారిలాగా మారటం జరిగింది. నా పూర్తి అవతారాన్ని నేను మార్చుకున్నాను. ఒళ్ళంతా పచ్చబొట్లు వేసుకొని, జుట్టు పెంచుకొని, 2 చెవుపోగులు కుట్టించుకొని నా పూర్తి అవతారాన్ని మార్చుకొని నా చదువు కూడా మధ్యలో వదిలేసి వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉండేవాడిని. అయితే ప్రతిరోజు ఒక 10 మంది స్నేహితుల్ని పోగేసుకొని వాళ్ళలో ముఖ్యంగా ఒక స్నేహితుడు మీ అందరికీ పరిచయం, అతను బ్యాడ్ బాయ్ సాయి. అతను నేను కలిసి రోజు 10 మంది స్నేహితుల్ని పోగేసుకొని మా ఇంటి పైనే మరి ఎవరికైనా గంజాయి కావాలంటే సాయి అన్న దగ్గరికి వెళ్ళాలి, మందు పరంగా అయితే నా దగ్గరికి రావాలి. అలాగా ప్రతిరోజు 10 మందికి తక్కువ లేకుండా మా ఇంటి మీద మేము పోగయ్యి మందు తాగుతూ ఉండేవాళ్ళం. ఇంట్లో వాళ్ళకి తెలిసినా ఏమనేవాళ్ళు కాదు. మళ్ళీ ఏమన్నా అంటే వాళ్ళ మీద రివర్స్ అయ్యి వాళ్ళ మీదకి వెళ్తూ ఉండేవాళ్ళం. అలాగా ఉంటున్నా మేము తాగుతా మత్తులో మెల్లగా గొడవలకు వెళ్ళటం అలవాటైంది. చిన్న వయసులోనే మరి ఆ గొడవలకు వెళ్ళటం వల్ల పోలీస్ స్టేషన్లో 3 FIRలు నా మీద ఫైల్ అయినాయి. అయితే గొడవలకు వెళ్తూ ఉండగా గొడవకి వెళ్ళినప్పుడు అక్కడ మాకు వారు మందు పోపిచ్చేవాళ్ళు, డబ్బు కొంత ఇచ్చేవాళ్ళు. అలా సరదాగా వెళ్తుండగానే అది మాకు అదే అలవాటు అయిపోయింది. అయితే అలా గొడవలు చేస్తున్నా మేము మరి పోలీసులకి దొరకకుండా తప్పించుకుంటూ తిరిగేవాళ్ళం. మరి ఎలాంటి గొడవలకు వెళ్ళేవాళ్ళం అంటే కత్తులు పట్టుకొని, యాసిడ్ బాటిల్ పట్టుకొని గొడవలు చేస్తూ ఉండేవాళ్ళం. ఒక సందర్భంలో ఇలాగే గొడవలు చేస్తూ ఉండగా పోలీసు వారు ఆ గొడవ జరుగుతుండగా వచ్చి గొడవ జరిగే అంతా చల్లా చెదురు చేసి కొంతమందిని పట్టుకున్నారు. ఆ గొడవ నాదే. ఆ గొడవలో చాలామందిని ఒక 10 మంది దాకా జైలుకు పంపించి చిన్న పెద్ద అని చూడకుండా రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. ఆ గొడవలో నాదే అయినాక నేను వారికి దొరకలేదు. ఎందుకంటే చిన్న వయసులో నా మీద 3 FIRలు ఫైల్ అయినాయి. మళ్ళీ దొరికితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారని చెప్పి నేను దొరకకుండా తిరుగుతూ ఉండేవాడిని. ఈ రకంగా గొడవలకు వెళ్తూ ఉండేవాడిని. మరి మా ఏరియాలో కూడా నాకు నేనే ఒక రౌడీగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద అనే వయసుతో గౌరవం ఇవ్వకుండా బాగా తాగి వారిని కొడుతూ ఇబ్బంది పెడుతూ ఉండేవాడిని. నా ప్రాంతం నా వల్ల ఎలా ఇబ్బంది పడుతూ ఉండేదంటే ఒక ఏరియాకి వెళ్ళి నేను గొడవ చేసినప్పుడు మరి వారు నన్ను కొడదామని చెప్పేసి మా ఇల్లు అనుకొని పక్కింట్లో ఒక కుర్రోడు నాలాగే ఉంటే అది మా ఇల్లు అనుకొని అక్కడికి వెళ్ళి ఆ కుర్రోడిని వాళ్ళ అమ్మా నాన్న తలకాయలు పగలగొట్టారు. ఈ రకంగా నా ప్రాంతం అంతా నా వల్ల ఇబ్బంది పడుతూ ఉండేది. అయితే ఒక సందర్భంలో మా ప్రాంతంలో గొడవ చేస్తూ ఉండగా మా గ్రామ వాలంటీర్ ఒక ఆమె వచ్చి, నువ్వు ప్రతి ఒక్కరికి ఇలా ఇబ్బందికరంగా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు నీ పద్ధతిని మార్చుకోవాలి అని ఆడ మనిషి వచ్చి చాలా పద్ధతిగా చెప్తే నేను డ్రగ్స్ మత్తులో ఉండి ఆడ మనిషి అని కూడా చూడకుండా ఆమెను కొట్టడం జరిగిద్ది. కొట్టిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత మా ఏరియా వాళ్ళు వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి, మగవాళ్ళ మీదకి వస్తుంటే పర్లేదు అనుకున్నాం, ఆడవాళ్ళ మీదకి రావటం ఏంటి అని చెప్పి కొంతమంది కూడుకొని మరి నన్ను పిలిచి
నన్ను అక్కడికి పిలిచి మరి వీడే ఇలా చేశారంటా ఉండగా వాళ్ళని నేను భయపెట్టాలని చెప్పేసి కొట్లోకి వెళ్ళి ఒక బ్లేడ్ తీసుకొని ఎవరైతే అరుస్తున్నారో వారి చేతిని కోసేశాను. ఈ రకమైన మనస్తత్వంతో మా ఏరియాలో ఉంటా ఉండగా వాళ్ళు మరి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. మరి వాళ్ళు వచ్చి రావడంతో మా ఏరియా వాళ్ళందరూ కలిసి నన్ను ఇష్టానుసారంగా కొట్టి మరి స్టేషన్లో అప్పచెప్పారు. ఈ రకమైన మనస్తత్వంతో మా ఏరియాలో నేను ఉండేవాడిని. మరి నేను మందు, గంజాయి, డ్రగ్స్ అన్నీ తీసుకుంటానండి. అన్ని అలవాట్లు ఉన్నా నాకు మందు అనేది ఒకటే నాలో బలంగా పడిపోయింది. ఆ మందు నన్ను ఏం చేసిందంటే ఒక మల్టీ డిజార్డర్గా నాలో బలపడిపోయింది. తాగినప్పుడు ఒకలాగా, తాగక ముందు ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉండేవాడిని. నాది చాలా పెద్ద ఫ్రెండ్ సర్కిల్. మరి నాకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. ఈ మందు తాగుతుండగా ఏమైందంటే నాకెంతో ఇష్టమైన స్నేహితులనే నేను ఆ మత్తులో కొడతం జరిగింది. అలాగా కొడుతూ ప్రతి ఒక్కరిని నేను కోల్పోతూ వచ్చి ఎవరు నాతో లేరు, ఇంకా అందరినీ నేను కోల్పోయాను. మరి ఎలా ఆ మత్తు నాలో పనిచేసేదంటే ఒక సందర్భంలో నా స్నేహితుడికి నేను కొంత డబ్బు ఇచ్చాను ఉంచమని. వాడు నన్ను మోసం చేసి తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగా వాళ్ళ అమ్మ నాన్న నాకు ఆ డబ్బు ఇచ్చేశారు. తర్వాత కలిసాం, మాట్లాడుకున్నాం, అంతా బాగానే ఉంది. అప్పుడు బాగానే మాట్లాడుకున్నాం. ఒక సందర్భంలో నేను బాగా తాగేసి ఉన్నప్పుడు వాడు నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చిన తర్వాత వాడు నా స్నేహితుడని కూడా నేను చూడకుండా మరి ఆ మత్తులో ఒక కత్తి తీసుకొని మరి కొండకి ఎలాగైతే బొక్క పెడతాం అలాగా 4 సార్లు ఆ తలలో పొడిచి కారు వేసుకొని వచ్చాడు అతను. ఆ కారులోనే విజయవాడ ప్రాంతం అంతా తిప్పుతూ ఒక 3 గంటలు అతనికి నరకయాతన చూపించాను. ఈ రకమైన మనస్తత్వంతో నా స్నేహితులతో నేను ఉండేవాడిని. మరి చాలా త్వరగానే నా కుటుంబం మీద కూడా ఈ వ్యసనం ప్రభావితం చూపించింది. మరి చిన్న వయసులోనే 3 కేసులు అయినాయి. పోలీసులు దొరకకుండా తిరిగేవాడిని. ఒక 5 సంవత్సరాలుగా ఇదే నా తీరు, గొడవ చేయటం, పోలీసు వాళ్ళు దొరకకుండా తిరగటం. మరి ఆ పోలీసు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మా ఇంటికి వచ్చి నన్ను బదులుగా మా నాన్న తీసుకెళ్ళేవాళ్ళు. 5 సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది. మా నాన్న ఎంతగానో ఇబ్బంది పడ్డాడు. నేనైతే స్టేషన్కి వెళ్ళేవాడిని కాదు, పొద్దాకల మా నాన్న తీసుకెళ్ళిపోయేవాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి. ఇలా ఉండగా మా నాన్నకి ఎన్నోసార్లు చెప్పాడు మారమని, నేను మారలేదు. మా నాన్న ఇంకా కుంగిపోయాడు. ఏంటి నా కొడుకు జీవితం ఎలా అయిపోయింది, పోలీసు వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఇంట్లో మనశ్శాంతిగా పడుకోవడానికి లేదని చెప్పి మా నాన్న పాపం నేను గొడవ చేసినప్పుడల్లా బస్ స్టాండ్లో పడుకునేవాడు. నేను తాగొచ్చినప్పుడల్లా ఇంట్లో ఎవరో ఉండేవాళ్ళు కదా, అంత భయంకరంగా నేను బిహేవ్ చేసేవాడిని. మరి మా నాన్న ఆరోగ్యం పాడైపోయింది నా వల్ల. అలాగే ఒకసారి బాగా తాగేసి ఇంటికి వచ్చినప్పుడు మా సొంత అన్నయ్య, మా అన్నయ్యతో నాకు గొడవైనప్పుడు మరి మా అన్నయ్యకి పెళ్ళయింది. 2 చిన్న పిల్లలు, పసిపిల్లలు ఉన్నారు మా అన్నయ్యకి. మా అన్నయ్యతో గొడవ అయితే సొంత అన్నయ్యని కూడా చూడకుండా నేను మరి మా అన్నయ్యని కొడతాం జరిగిద్ది. కొడితే మా అన్నయ్య బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోతాడు. ఆల్మోస్ట్ చనిపోయేవాడు. దేవుడి దయ వల్ల బతికే ఉన్నాడు. ఇప్పటికీ చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆ సమస్యతో. ఈ రకంగా నా అన్నయ్యని కూడా నేను చాలా బాధ పెట్టాను. నా చెల్లి ఇప్పటికీ నాతో మాట్లాడి 3 సంవత్సరాలు అయిపోయింది. సొంత చెల్లి. అంత భయంకరంగా నేను బిహేవ్ చేస్తూ ఉండేవాడిని. అయితే ఇవన్నీ తెలుసుకున్న నా స్నేహితుడు, నాతో పాటు కలిసి తిరిగిన నా స్నేహితుడు బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి దేవుణ్ణి తెలుసుకొని ఎల్విన్ బర్నబాస్గా మారి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి దేవుడి యొక్క ప్రేమ గురించి నాకు చెప్పడం జరిగిద్ది. అశోక్, ఇన్ని రోజులు మనం ఎంజాయ్మెంట్ అని చెప్పి మత్తు దగ్గర మందు, గంజాయి, డ్రగ్స్ అని చెప్పేసి మన ఇష్టానుసారంగా అమ్మాయిలు అని చెప్పేసి వ్యభిచార గృహాల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. వాటిలో నిజమైన ఆనందం లేదు. ఇదిగో నేను నిజమైన ఆనందం యేసు ప్రభు వారిలో చూశాను. ఆయన నా జీవితాన్ని మార్చాడు. ఆయన నీ జీవితాన్ని కూడా ఖచ్చితంగా మారుస్తాడు. నువ్వు నా స్నేహితుడివి, నువ్వు నా కళ్ళ ముందు పాడైపోతుంటే నేను చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. రా, నీకు నా దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని నా స్నేహితుడు చెప్పడం జరిగింది. మరి నా స్నేహితుడు ఒక అన్యుడు, యేసుప్రభు వారిని నమ్ముకున్నారు. నేను మరి పుట్టుకతోనే క్రైస్తవుడిని. మా అమ్మ సండే స్కూల్ టీచర్గా సేవలో ఉన్నారు. మా కుటుంబం అంతా ప్రార్థన చేసే కుటుంబం. అయినా నాకు దేవుడు అంటే ఏంటి, దేవుడు వాక్యం అంటే ఏంటి నాకు తెలీదు. నా స్నేహితుడు నాకు చెప్తా వస్తూ ఉన్నాడు. అయితే నేనుండే పరిస్థితి ఒకటే, వీడు చెప్పేది ఒకటి అని చెప్పేసి సరే అలాగే వస్తాలే అని చెప్పి వాడికి దొరకకుండా తప్పించుకుంటా తిరుగుతూ ఉండేవాడిని. అయినా నా స్నేహితుడు 1కి 10 సార్లు నేను కనపడినప్పుడల్లా దేవుడి గురించి చెప్పడం, దేవుడు గొప్పతనం గురించి చెప్పడం, ఆయన ప్రేమ గురించి చెప్పడం
చేస్తూ ఉండేవాడు. అయితే ఇన్నిసార్లు చెప్తున్నాడు కదా, నా స్నేహితుడు నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి, దేవుడు అంటే అయితే నాకైతే నమ్మకం లేదు. ఇదే నోటితో మా చెల్లి ఇంట్లో టీవీ పెట్టుకొని చూస్తూ ఉండగా పచ్చి బూతులు తిట్టేవాడిని దేవుడిని. క్రికెట్ మ్యాచ్ వచ్చేటప్పుడు దేవుడు వాక్యం పెట్టి చూస్తుందని ఎవడో దేవుడు అది ఇదని పచ్చి బూతులు తిట్టేవాడిని. నాకైతే నమ్మకం లేదు. సరే నా స్నేహితుడు పిలుస్తున్నాడు కదా అని చెప్పేసి నేను చర్చికి వెళ్ళడం జరిగింది. అయితే నా స్నేహితుడు నాకు ఒక మాట చెప్పాడు, దేవుడు వాక్యం శ్రద్ధగా విను, దేవుడు మనతో మాట్లాడతాడు అని చెప్పాడు. దేవుడు మాట్లాడతావేంటి అని నేను అనుకునేవాడిని. అయితే ఒక 4 నెలలో నా ఫ్రెండ్తో కలిసి మందిరానికి వెళ్ళడం జరిగింది. మందిరానికి వెళ్తున్నప్పుడు అక్కడ దైవజనులు వాక్యం చెప్తున్నారు. ఆ వాక్యం ద్వారా దేవుడు నా జీవితంలో ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల గురించి మాట్లాడుతూ నేను గమనించిన తర్వాత నేను అనుకున్నాను, ఇదే మాటలు ఆ దైవజనులు అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో ఇదే మాటలు చెప్తున్నారు, మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఒక 4-5 నెలల్లో నా స్నేహితుడితో కలిసి మందిరానికి వెళ్ళి నామకార్థంగా మళ్ళీ ఈ చర్చికి వెళ్ళటాలు, ప్రార్థనలు చేయటాలు, ఇవన్నీ మన క్యారెక్టర్ కాదు, మనకు సెట్ కాదని చెప్పేసి నేను వెనక్కి వచ్చేసాను. అయితే నాతో ఎవరూ తిరగటానికి ఇష్టపడేవాళ్ళు కాదు. నా ఏరియా వాళ్ళు కానీ, మా అమ్మ వాళ్ళు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నేను ఫ్రెండ్స్ అందరిని కోల్పోయాను. దగ్గర నాకు చాలా పెద్ద ఫ్రెండ్స్. రెగ్యులర్గా నేను లేనప్పుడే మా ఇంటి పైన ఒక 10 మంది దాకా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్. అలాంటి ఫ్రెండ్స్ని కూడా అందరిని కోల్పోయాను. నా ఫ్రెండ్స్ని కోల్పోయాను, నా కుటుంబాన్ని కోల్పోయాను, నా ఏరియా వాళ్ళని కోల్పోయాను. దీని అంతటి కారణం వ్యసనం, నా మత్తు అని నేను గ్రహించక నాకెవ్వరూ అవసరం లేదు, నేను ఒక్కడనే తిరగగలను అనే ఉద్దేశంతో ఈసారి ఒక్కడనే బార్ షాప్కి వెళ్ళటం మొదలుపెట్టాను. 2.5 సంవత్సరాలుగా ఒక్కడనే వెళ్ళటం, తాగటం, ఇది పని చేసుకోవటం, తాగటం, ఇది నా పని. అయితే ఇలా జరుగుతుండగా ఒక సందర్భంలో ఆ బార్లో నాతో మాట్లాడటం మానేసిన నా స్నేహితులు వచ్చి నాతో తిరిగి మాట్లాడటం మొదలుపెట్టేసరికి వాళ్ళు వచ్చి మాట్లాడేసరికి నాకు ఎంతో సంతోషం అనిపించింది. నా స్నేహితులు నాతో మాట్లాడుతున్నారు మళ్ళీ అని. ఆ ఆనందంలో రోజు ఉద్యోగంకి వెళ్ళటం, ఒక 1.5 పాటు ఉద్యోగంకి వెళ్ళటం, వాళ్ళని పిలవటం, మందు తాగటం, ఆ 1.5 అంతా ఇంకా మత్తులో మునిగిపోయాను అనమాట. ఆ మత్తులో మునిగిపోయి ఇంకా గొడవలు చేయటం మించిపోయాను. పాతోడి కంటే ఇంకా బాగా గొడవలు చేయటం, ఏరియాలోకి వెళ్ళటం, ప్రతి ఒక్కరిని కొట్టడం, చిన్న పెద్ద అని చూడకుండా కొట్టడం, పాత గొడవలు ఎన్ని చేసి కొడతా ఉండే. మా పక్కింటి వాళ్ళకి నాకు చిన్న గొడవ ఉంది, వాళ్ళకి తలకాయలు పగలగొట్టారుగా. వాళ్ళ అబ్బాయి ఏం చేశాడు, ఇంకో స్నేహితుడితో కలిసి ఒక సందర్భంలో నేను తాగేసి ఉన్నప్పుడు నా తలకాయ పగలగొట్టాడు. అది నేను గుర్తుపెట్టుకొని పక్కింటి వాళ్ళ మీద గొడవ ఆడుతున్నాను, కత్తి తీసుకొని. గొడవ ఆడుతుంటే మా అమ్మోళ్ళు వచ్చారు ఆపటానికి. మా అమ్మోళ్ళు ఆపటానికి వస్తే మా నాన్నే కొడతానికి వెళ్ళాను నేను. మా అమ్మని పచ్చి బూతులు తిడుతున్నాను. పక్కింటి వాళ్ళని ఈరోజు ఏదో ఒకటి చేసేస్తా, చంపేస్తా వీళ్ళని ఈరోజు అని అంటూ ఉండగా నేను తాగినప్పుడు చాలా భయంకరంగా బిహేవ్ చేస్తాను. ఎవరో నా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. ఈ రకమైన మనస్తత్వం ఉంటూ ఉంటే మా అమ్మకి ఏం చేయాలో తెలియక ఇంట్లోకి వెళ్ళి కారం తీసుకొచ్చి నా కళ్ళలో కొట్టేసి మా అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఈసారి మా అమ్మే నా మీద కమిషనర్ ఆఫీసులోకి వెళ్ళి కేసు పెట్టింది. మా అబ్బాయి మా చేయి దాటిపోయాడండి, మా మాట వినట్లేదు, వాడు తాగొచ్చినప్పుడల్లా మా ఏరియా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, వాడు భయంకరంగా తయారైపోయాడండి, వాడికి బుద్ధి చెప్పండి అని చెప్పి మా అమ్మ కమిషనర్ ఆఫీసులో లెటర్ రాసి వచ్చింది. ఈ రకంగా నా జీవితం ఉండగా మరి నేను ఇంట్లో నుండి వచ్చేసాను. వీళ్ళేంటి కళ్ళల్లో కారం కొట్టారు, నా మీద కేసు పెట్టారు, మనం బతకలేమా, ఇంత వయసు వచ్చింది, ఉద్యోగం చేసుకుంటున్నాం, మనకేం అవసరమా అని చెప్పేసి నేను ఇంట్లో నుండి వచ్చేసాను. ఇంట్లో నుండి వచ్చేసిన తర్వాత నా దగ్గర కొంత డబ్బు ఉంది, దాంతో నేను కొన్ని రోజులు బాగానే ఉన్నాను. ఆ తర్వాత నా దగ్గర డబ్బు అయిపోయిన తర్వాత నా స్నేహితుడి దగ్గర ఉన్నాను కొన్ని రోజులు. తర్వాత వాళ్ళని ఇబ్బంది పెడతాం ఎందుకని చెప్పేసి నేనే బయటకు వచ్చేసాను. ఈలోపు నేను ఒక చిన్న అప్పు ఉంది, నాకు అప్పు తీర్చుకోవాలి నేను. అయితే నా బండి ఉంది, నా బండి తాకట్టు పెట్టి అప్పు తీర్చేసి ఎక్కడన్నా రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఉందాం అనే ఉద్దేశంతో నేను ఉండగా ట్రై చేస్తున్నాను. ఎవరో డబ్బులు ఇవ్వట్లేదు నాకు. అందరూ ఒక 4-5 రోజులుగా తిరుగుతున్నాను, పని అయితే అవ్వట్లేదు. ఇలా జరుగుతూ ఉండగా ఎప్పుడో పాత గొడవ, నేను అసలే ఇంట్లో నుండి వచ్చేసాను, నా దగ్గర డబ్బులు అయిపోయినాయి, ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. ఈ పరిస్థితుల్లో నేను ఉంటే ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం ఒకటితో గొడవ పెట్టుకొని ఆడొచ్చాడు, ఒక 10 మంది వేసుకొని వచ్చి ఇబ్బంది పెట్టాడు. నన్ను ఇబ్బంది పెట్టేసరికి నాకు ఇంకా ఈ డబ్బు రాగానే ఈయన్ని ఏదైనా చేసేయాలి, లేదా పక్కింటోని ఏదో ఒకటి చేసేయాలి అని చెప్పి డ్రగ్స్కి మా ఫ్రెండ్కి ఫోన్ చేసి, హైదరాబాద్లో ఉన్న నా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆ డ్రగ్స్ మాట్లాడుకొని ఏ డబ్బులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నాను అనమాట. ఈయనైనా ఏదో ఒకటి చేసేయాలి, ఎవరినొకరిని ఏదో ఒకటి చేయాలి
చేసి జైలుకి వెళ్ళిపోతాం అవసరమైతే, మనకేంటి ఇలాగా అని చెప్పేసి ఆ మనస్తత్వంతో నేను ఉన్నాను. ఉంటే మరి నేను ఇదివరకు చాలా ఆనందంగా ఉండేవాడిని. నేను 10 మంది ఫ్రెండ్స్తో తిరిగేవాడిని. ఏంట్రా నా జీవితం ఎలా అయిపోయింది, ఎవ్వరు లేరు నా పక్కన, ఒక్కనే అయిపోయాను. ఫోన్ చేస్తున్నా కానీ ఫ్రెండ్స్ ఫోన్ ఎత్తట్లేదు, ఎవ్వరు ఫోన్లు ఎత్తట్లేదు. అయితే డబ్బులు కట్టాల్సి ఉంది. అయితే ఏంట్రా నా జీవితం ఎలా అయిపోయిందని చెప్పేసి బార్ షాప్కి వెళ్ళి తాగుతూ ఉన్నా. ఒక 4 రోజుల నుండి బార్ షాప్లోనే ఉన్నా. తాగి ఎక్కడా నాకు డబ్బులు పుట్టట్లేదు. డబ్బులు పుట్టకపోయేసరికి ఈసారి స్వార్థంతో మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. మా నాన్నకే ఫోన్ చేసి మా నాన్న దగ్గర డబ్బు తీసుకొని అప్పు కట్టేసి వీళ్ళని ఏదో ఒకటి చేసేద్దాం అనే బుద్ధితోనే నేను మా నాన్నకి ఫోన్ చేసి డబ్బులు అడిగా. మా నాన్న అన్నాడు, నా దగ్గర డబ్బులు లేవు నాన్న, ఒక 4 రోజుల్లో నీకు ఇస్తాను, నువ్వు మారటమే నాకు కావాలరా అన్నాడు మా నాన్న. అయితే ఇంకా 4 రోజుల నుండి బార్లోనే ఉంటున్నాక పిచ్చిగా తాగుతా. ఏంట్రా నా జీవితం ఎలా అయిపోయింది అని చెప్పేసి బాధతో నా చేతులు నేను కోసుకోవడం జరిగింది. తాగిన మందు బాటిల్తోనే కోసుకొని అలా కూర్చుండగా నా స్నేహితుడు ఫోన్ చేశాడు. అక్కడ కూర్చొని ఆ ఖాళీ స్థలంలో కూర్చొని నేను ఒక్కడనే పిచ్చోళ్ళలాగా గాల్లో చూసుకుంటా అరుస్తా మాట్లాడుతున్నా. ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది, నా జీవితం మార్చేవాడు ఎవరు లేదా అని పిచ్చోళ్ళలాగా గాల్లో అరుచుకుంటా కూర్చుంటుండే నాకు ఒక ఫోన్ వచ్చింది. నా స్నేహితుడు సాయి ఫోన్ చేసి ఎక్కడున్నావు అశోక్ అని అడిగాడు. అడిగితే నేను పలానా ఇక్కడ బార్ షాప్లో ఉన్నా అంటే నీతో మాట్లాడాలి రా అన్నాడు. అంటే సరే అని చెప్పేసి నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నా చేతులు కొన్న రక్తం అంతా కడిగి నా స్నేహితుడు వాడి ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా దేవుని నమ్ముకో అశోక్ అన్నాడు. నాకే చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఏంట్రా నువ్వు ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటావు, నువ్వు చూసావేంటి దేవుణ్ణి, నువ్వు చూసావా అని నేను నా ఫ్రెండ్ని నేను అడగటం జరిగింది. అయితే నా ఫ్రెండ్ అంటున్నాడు, దేవుణ్ణి ఎవరు చూడలేరు అశోక్, దేవుడు ఎవ్వరు చూడలేని వెలుగై ఉన్నాడు అన్నాడు. ఆడికి దేవుడు అంటే ఆడి భక్తి అదన్నీ నాకు తెలుసు. ఈడు దేవుడి పిచ్చిలో ఉన్నాళ్ళే, వీడితో మనం మాట్లాడలేము. అసలు నువ్వు దేవుడు అనేవాడిని ఎవడన్నా చూసావారా నువ్వు అని నేను అడగటం జరిగింది. అడిగితే నా స్నేహితుడు అంటాడు, వాళ్ళందరి గురించి నాకు తెలియదు కానీ నేను నమ్ముకున్న దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి మనుషులు చేసిన పాపాల కొరకు, నీ పాపం కొరకు, నా పాపం కొరకు సిలువలో ఆయన రక్తాన్ని కార్చి ఆయన ప్రాణాన్ని పెట్టి సజీవుడై తిరుగులేచి పరిశుద్ధాత్మ రూపంలో మన మధ్యనే ఉన్నాడు. ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు, ఆయన నీ జీవితాన్ని ఖచ్చితంగా కడతాడు, నమ్మి నువ్వు రాతో పాటు రా అని నా స్నేహితుడు నాతో మాట్లాడటం జరిగింది. అయితే నాకు ఏ ఆప్షన్ లేదు, ఎటు వెళ్ళటానికి లేదు, నా దగ్గర డబ్బులు లేవు, మరి ఎటు వెళ్ళటానికి లేదు. సరే ఆ రోజు తర్వాత రోజు ఆదివారం, సరే వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, ఆడి దగ్గర ఉండి పొద్దున్నే లేచి మందిరంకి వెళ్ళటం జరిగింది. అయితే బైబిల్లో మళ్ళీ ఇంకో మాట అదే చెప్పాడు నా ఫ్రెండ్, వాక్యాన్ని శ్రద్ధగా విను, దేవుడు నీతో మాట్లాడతాడు అని. అయితే బైబిల్లో ఒక మాట నన్ను దేవుడి వైపు ఎంతగానో ఆకర్షించింది. ఏంటంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడు వద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. అంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం, వాక్యం ద్వారా మనతో మాట్లాడేది దేవుడే అని నాకు అర్థమైంది. అయితే శ్రద్ధగా వాక్యాన్ని విను అని మందిరాన్ని తీసుకెళ్ళాడు. ఎంతో బాధ కలిగిన హృదయంతో అందరినీ కోల్పోయి ఒక 7 సంవత్సరాలుగా ఇదే జీవితం నాది. ఎన్నో బాధలు పడ్డాను. వెళ్ళాను ఆ మందిరానికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకో, దేవుడినితో మాట్లాడాలని చెప్పేసి అన్నాడు నా స్నేహితుడు. నేను 2 ముక్కలు ప్రార్థన చేసుకున్నా, అయ్యా నాతో మాట్లాడు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నాకు సహాయం చేయి అని నేను ప్రార్థన చేస్తూ ఉండగా దైవజనులు వాక్యం చెప్పడం మొదలుపెట్టారు. ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడటం నేను గమనించాను. ఏమంటున్నారంటే మన జీవితంలోకి కష్టాలు, శ్రమలు వచ్చాయని మనం బాధపడకూడదు. ఆ శ్రమల ద్వారా దేవుడు ఆయనలో బ్రతికేందుకు మనల్ని సిద్ధపరుస్తాడు. ఆయన విరిగి నలిగిన మనసును ఆలక్ష్యం చేసే వ్యక్తి దేవుడు కాదు. ఆయన విరిగి నలిగిన మనసు అంటే ఆయనకి ఎంతో ఇష్టం అన్నాడు. ఎంతో దిగులుతో బాధతో ఉన్న నాతో దైవజనుల ద్వారా దేవుడు అంటున్నాడు, దిగులు పడ మాకు, దేన్ని గురించి పట్టించుకో మాకు అని ఒక మాట మాట్లాడగానే నాకు ఆ వాక్యం ద్వారా ఎంతో ఓదార్పు కలిగిన తర్వాత బయటకు వచ్చి నా స్నేహితుడితో నా అనుభవాన్ని పంచుకున్న తర్వాత, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు అన్నాడు. నేను ఒకరికి అప్పు ఉన్నాను, వాళ్ళకి అప్పు తీర్చి ఎక్కడైనా రూమ్ తీసుకొని ఉందాం అనుకుంటున్నాను అని అన్నాను. అంటే నా స్నేహితుడు ఒక ఆయనకి ఫోన్ చేసి ఇలాగ బండి తాకట్టు పెట్టుకోవాలండి అని ఒక ముక్క మాట్లాడిన తర్వాత రండి మాట్లాడదాం, నాకైతే ఎవరు తెలియదు, ఒకసారి రండి అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎవరో కూడా మరి నాకు తెలియదు, నా స్నేహితుడికి కూడా అంత పెద్ద పరిచయం కాదంట.
మరి అక్కడికి వెళ్ళంగానే నాకు ఏదైతే అవసరం ఉందో ఆ డబ్బు తీసుకొచ్చి ఆయన నా చేతిలో పెడతాం జరిగిన తర్వాత అన్న అంటున్నాడు, డబ్బులు ఇచ్చిన అన్న, మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, రండి భోజనం చేసి వెళ్దురు అన్నాడు. నా అవతారం ఏమో మరి 4-5 రోజులుగా నేను బయట ఉన్నాను, పిచ్చిగా ఉన్నాను, పిచ్చోళ్ళలాగా ఉన్నాను, చేతులు బట్టలంతా రక్తం ఉంది, నేను రానండి అన్నాను. అయితే వారు నన్ను తీసుకెళ్ళి ఫ్రెష్ అప్ చేసి నీట్గా నాకు ఒక మంచి వైట్ షర్ట్ వేసి ఆ ఫంక్షన్కి తీసుకెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టి నాకు ఏదైతే అవసరం ఉందో ఆ డబ్బులు నా చేతిలో పెట్టారు. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. అయితే ఇలా జరుగుతుండగా నాకు అంతా ఆశ్చర్యంగా, కొంచెం ఏం అర్థం కావట్లా, కన్ఫ్యూజన్లో ఏంటి ఇలా జరుగుతుందని. నా స్నేహితుడు ఎటకారంగా నాతో, చూసావా అశోక్, చర్చికి వచ్చావు, నీకు పనులు అయిపోతున్నాయి అని ఒక మాట అన్నాడు. కానీ నేను నిజంగానే నా మనసులో నేను ఆలోచించి తిరిగి నా స్నేహితుడి ఇంటికి వెళ్ళాను. నా స్నేహితుడి ఇంట్లో వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయాడు. నేను బయట వరండాలో కూర్చొని ఏదైతే నాకు ఏంటి ఎలా జరిగిందని చెప్పి ఏదైతే నాకు ఓదార్పు కలిగిందో వాక్యం అది యూట్యూబ్లో నేను పెట్టుకొని వినటం జరిగింది. ఆ సందర్భంలో వినటం జరుగుతుండగా దేవుడు నా సందర్భాన్ని బట్టి వాక్యం ద్వారా అప్పుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మనకు అనుగ్రహించింది ఏదైనా దేవుని కృపతో అనుగ్రహించబడుతుంది. ఆయన అనుగ్రహించకపోతే మనం ఏది పొందలేము. ముందు మన మీద ఆయనకి దయ కలగాలి. దయ కలిగితే మనిషి మన మీద దయ చూపడానికి కారణం అవుతాడు అని చాలా స్పష్టంగా నేనున్న సందర్భాన్ని బట్టి దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. అయితే బైబిల్లో ఒక మాట ఉంటుంది, యెహోవా నీతిమంతుల్ని ఆకలగొననీయుడు, భక్తిహీనుల ఆశను భంగము చేయును. అంటే నేనైతే నీతిమంతుని కాదులండి, కాకపోతే నేను ఆ మందిరానికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ అడిగింది ఒకటే, సహాయం చేయి ప్రభువా, ఏం చేయాలో తెలియట్లేదు అని అడిగాను. అడిగినాక నా అవసరతను ఆయన తీర్చాడు. ఆకలిగొన్న నాకు కడుపు నిండా భోజనం పెట్టి పంపించాడు. అయితే ఒక మాట అన్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చెక్కుతాడు నిన్ను ఆయన రీతిలో అన్నాడు ప్రభు. అంటే ఆ మాటకు అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఆ మాట అన్న దగ్గర నుండి ఇప్పుడు ముందుకు తిరిగి చూసుకుంటే ఆయన నా జీవితాన్ని ఆ రోజు నుండి రూపాంతరం చేయడం మొదలుపెట్టాడు. అయితే ఇంట్లోకి వెళ్ళాను. నా స్నేహితుడు నేను కలిసి ఎప్పుడైతే నామకార్థంగా వెళ్ళామో ఆ చర్చికి వెళ్ళటం, సాయంత్రం వెళ్దాం అన్నాడు. సర్లే అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి సాయంత్రం చర్చికి వెళ్ళటం బయలుదేరిన తర్వాత అక్కడికి వెళ్తూ ఉండగానే చర్చి గోడ మీద ఒక మాట రాసి ఉందండి. అది నేను చదివాను. ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న నా సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అని ఆ మాట చదవగానే ఎవరో నాతో బలంగా మాట్లాడినట్టే నా హృదయానికి అనిపించి ఆ మందిరంలో నేను కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. అయితే ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఆ అన్న పేరు జాన్ డేవిడ్. ఆ అన్న ఒక మాట అన్నాడు, అన్న సహాయం చేసావు, థ్యాంక్స్ అన్న అంటే, నాకు తమ్ముడు దేవుడికి థ్యాంక్స్ చెప్పు అన్నాడు. అక్కడికి తీసుకెళ్ళి నా స్నేహితుడికి థ్యాంక్స్ చెప్తుండే నా స్నేహితుడు కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పు అన్నాడు. నేను అక్కడ మందిరంలో కూర్చొని, ప్రభువా సహాయం చేసావు, కృతజ్ఞతలు అని చెప్పి, ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియట్లేదు, నాకు దారి చూపియ్యా అని అడిగాను. ఖచ్చితంగా మా నాన్న కానీ వేరే రకంగా నాకు డబ్బులు వచ్చుంటే ఈరోజు నేను ఎక్కడ ఉండేవాడిని కాదు. కన్ఫామ్గా ఎవరొకరి జీవితాన్ని నాశనం చేసి నేను జైల్లో ఉండాను, ఇది మాత్రం ఖచ్చితం. కానీ దేవుడు అలా చేయలేదు. నాకు ఏ సమయంలో డబ్బులు ఇవ్వాలో ఆ సమయంలో ఇచ్చి ఆయనే నాకు సహాయం చేసి అలా చేయకుండా నన్ను నా మనసుని తప్పించాడు. అయితే ప్రార్థన చేసుకున్నాను, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు ప్రభువా, మరి మాట్లాడు నాతో అంటే, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. దైవజనులు వాక్యం చెప్తున్నాడు, భయపడకము, నేను నీకు మోషేకి తోడై ఉన్నట్టు తోడై ఉంటాను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దేవుడు వాక్యానుసారం నడువు అని వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడగానే మందిరం బయటకు వచ్చి నా స్నేహితుడితో చెప్పగా, మా నాన్నకి అప్పుడు ఫోన్ చేసినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఇంటికి వచ్చేస్తానని చెప్తే, రామాక నీ కోసం పోలీసులు వస్తున్నారు అని చెప్పాడు. మందిరం నుండి బయటకు వచ్చి నా స్నేహితులతో మాట్లాడుతూ ఉండగానే మా నాన్న నాకు ఫోన్ చేసి, ఎక్కడున్నావు, ఇంటికి రా, పోలీసు వాళ్ళు ఎవరు వచ్చినా బాధలేదు, నేను చూసుకుంటాను, నువ్వు ఇంటికి వచ్చేయని మా నాన్న మాట్లాడటం జరిగింది. అయితే నా స్నేహితుడు అన్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రార్థన చేసుకో అన్నాడు. మరి ప్రార్థన అంటే నాకు అంతగా ప్రార్థన రాదు. ఎప్పుడైనా చర్చికి వెళ్ళినా సరే ప్రార్థన అంటే కళ్ళు మూసుకొని ఆమెను అనగానే తెరవటమే నాకు తెలుసు, అంతకుమించి ప్రార్థన ఏమో నాకు తెలియదు. మరి ప్రార్థన ఎలా చేసుకోవాలరా నన్ను అడిగితే, ఒక స్నేహితుడిగా నువ్వు నాతో ఎలాగ నీ బాధలు నేను చెప్తున్నావు అలాగే దేవుడికి చెప్పు
ఆయన నీకు ఖచ్చితంగా సమాధానం ఇస్తా అన్నాడు. సర్లే నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాను. అయ్యా, నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పించు, నా పరిస్థితి ఇది, నాకు ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదు, వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడయ్యా అని నేను ఆయనతో ప్రార్థన చేసుకొని వచ్చిరాని ప్రార్థనే చేస్తా ఉన్నాను. నా స్నేహితుడు చెప్పాడు, వచ్చిరాని ప్రార్థన వినువాడు ఆయన అని చెప్పాడు. వచ్చిరాని ప్రార్థన చేస్తూ ఉండగా, వాక్యం పెట్టుకొని వింటూ ఉండగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఏ రకంగా ప్రార్థన చేయాలని. దీన మనసుడై ఆ బలమైన చేతి కింద, నీతి సూర్యుడి చేతి కింద నిన్ను నువ్వు తగ్గించుకొని అప్పచెప్పుకో, విశ్వాసంతో ప్రార్థన చేయి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, నీకు స్వస్థత కలుగును గాక అనే మాట దేవుడు వాక్యం ద్వారా నాతో అనగానే నాకు నా జీవితం మీద మళ్ళీ ఆశ కలిగింది. ఇవన్నీ కాదు, వద్దు, అన్నీ చూసేశాను, మత్తులు చూసేసాను, అమ్మాయిలు చూసేసాను, అన్నీ చేసేసాను, ఈ జీవితం వద్దు, చనిపోదాం అనే స్థితిలో ఉన్నప్పుడు మరి దేవుడు మళ్ళీ నా జీవితం మీద నాకు ఆశ కల్పించాడు. ఆశ కల్పించి ఆ మాట అనగానే నా స్నేహితుడు నేను ఫోన్ చేసి, నేను నీతో పాటు కలిసి, నా స్నేహితుడు పలు ప్రాంతాల్లో సాక్షిగా వాడబడుతున్నారు, నేను నీతో కలిసి నేను కూడా వస్తాను, వాక్యం వినాలనే కోరిక పెరిగింది నాకు, దేవుడు నాతో మాట్లాడుతున్నాను. అయితే నా స్నేహితుడితో కలిసి నేను ఆ రోజు తాడేపల్లిగూడెం సాక్ష్యానికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఆశగా ఎదురు చూస్తున్నాను, వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడు అని. కానీ ఆ రోజు వాక్యం లేదు, నా స్నేహితుడు సాక్ష్యం ఉంది. నా స్నేహితుడు సాక్ష్యం నేను ఎన్నోసారి యూట్యూబ్లో చూశాను. సర్లే అని చెప్పి జనాల్లో కూర్చొని చూస్తూ ఉన్నాను. వాడు చేసిన ప్రతి ఒక్క అతిక్రమం వాడి నోటితో ఒప్పుకుంటా, వాడు దేవుడి గురించి, దేవుడు ప్రేమ గురించి చెప్తుంటే నాకు అనిపించింది, అరే వీడు మొత్తం నా కళ్ళ ముందే చేశాడు, అది చెప్పేయని నిజాలే, మరి వీడు ఎందుకు ఇలా అయిపోయాడు, వీడిని మార్చిన దేవుడు నన్ను ఎందుకు మార్చలేడు అనేది నాకు ఇక్కడ బలంగా పడిపోయి ఇంకా మీటింగ్ అయిపోయింది, ముగించుకొని వస్తున్నాం. వచ్చేటప్పుడు ఒక ఫోన్ వచ్చింది నాకు. ఇదివరకు నేను ఒకరిని కత్తి పెట్టి బెదిరించాను అనమాట. బెదిరించినోడు సంవత్సరం తర్వాత ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు, అప్పుడు నన్ను ఇలా చేసావుగా, ఈరోజు రా చూసుకుందాం అంటే ఆ మాటలు నా స్నేహితుడిని వాడితో మాట్లాడి బ్లాక్ చేసి నంబర్ డిలీట్ చేశాడు. నేను ఇంకా నా మైండ్ అంతా వాడే ఉన్నాడు, దేవుడు లేడు, వాక్యం లేదు, ఏం లేదు, ఆడిని ఏదో ఒకటి చేసేయాలి, నాకు ఫోన్ చేసి మాట్లాడే అంత ధైర్యం ఉంది ఆడికి అని చెప్పి నేను ఉదయం నుంచి ఇంకా ప్రార్థన లేదు, ఏం లేదు, ఆ ఫోన్ నొక్కుతూ ఉన్నాను. అయితే ఆ ఫోన్ నొక్కుతూ ఉండగా ఒక 4 నెలల 5 నెలల నామకార్థంగా చర్చికి వెళ్ళాను కదా, ఆ చర్చి నుండి ఒక ప్రార్థన క్లిప్ అని ఒక నోటిఫికేషన్ పెట్టేవాళ్ళు. అది అలా నోటిఫికేషన్ నా ఫోన్లో అలా పడింది. పడంగానే దాన్ని ఓపెన్ చేశాను, వాడి నెంబర్ కోసం వెతుకుతా. ఓపెన్ చేయగానే వాక్యం సరే వస్తుంది కదా అని అంటున్నా. ఆ వాక్యం ద్వారా దేవుడు అంటున్నాడు, వదిలేసిన లోక స్నేహం జోలికి నువ్వు మళ్ళీ వెళ్ళకో, ఆత్మీయుల్ని స్నేహితులుగా ఏర్పరచుకో, ఆత్మీయులతో స్నేహం చేయి, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడో అని దేవుడు నాతో మాట్లాడాడు. మాట్లాడంగానే నాకు మళ్ళీ బాధ కలిగి, ఏంట్రా నాకు ఇన్ని కష్టాలని చెప్పేసి మళ్ళీ ఎమ్మటే కూర్చొని మోకాలు దండేసి ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవుడిని అడుగుతున్నాను, ఏంటయ్యా నాకు ఎందుకయ్యా ఇన్ని కష్టాలు, నాకు ఎందుకు, నా జీవితంలో ఇన్ని కష్టాలు ఎందుకు నాకు అని నేను అడుగుతూ ఉండగా దేవుడు సమాధానం ఇస్తున్నాడు, ఇన్ని కష్టాలు నీకు ఎందుకు అనుకునే బదులు నీకున్న ధన్యత ఎవ్వరికి లేదని దేవుని స్తుతించు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉండగా నా స్నేహితుడు ఒకటి నాకు ఫోన్ చేసి, ఎక్కడున్నావు మామ, రా ముందు దావుదాం అని ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేను రానని చెప్పేసి ఫోన్ పెట్టేసిన తర్వాత నేను ఆలోచిస్తున్నా, అరే నాకే ఎందుకు ఇలాగా మల్టీ డిజార్డర్ లాగా, అందరు బాగానే తాగుతున్నారు, అందరు బాగానే ఉన్నారు, మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు, నేను కూడా ఇలాగా ఫుల్గా తాగి పడుకుంటే, పీతలాగా తాగి నత్తలా పడుకుంటే ఎంత బాగుండేదని నేను నాలో నేనే ఈసారి ప్రార్థన లేదు, ఏం లేదు, నాలో నేనే అనుకుంటున్నాను, నా మనసులో అనుకుంటా ఉంటే వాక్యం పెట్టి వింటూ ఉండగా దేవుడు అంటున్నాడు, నేనేమనుకున్నా అందరిలాగా నేను ఎందుకు లేను అని అంటా ఉంటే దేవుడు అంటున్నాడు, అందరూ వేరు, నువ్వు వేరు, కొన్ని కఠినమైన పరిస్థితులు నీ జీవితంలోకి అనుమతించి దేవుళ్ళో బతికేటందుకు నిన్ను బాల్యం నుండి చెక్కుకొచ్చాను అని ఒక్క మాటలో నా పరిస్థితులన్నిటి గురించి దేవుడు ఒక్క మాటలో సమాధానం ఇచ్చాడండి. బాల్యం నుండి చెక్కుకొచ్చాను నిన్ను నాలో బ్రతకటానికి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉండగా మళ్ళీ ఇంకో మాట అన్నాడు, నువ్వు ఏదైతే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నువ్వు చేసిన పనులన్నిటిలో నీకు ఓటమిని, అవమానాన్ని కలిగించింది కూడా నేనే. ఎందుకంటే తల్లిదండ్రుల మాట ఏనని నేను, ఎవరి మాట ఏనని నేను, ఇంకా దేవుడు కనిపించిన దేవుడి మాటకే ఎక్కడ లోబడతాను అని నాకు అనిపించింది. అయితే నేను మారతానని ఎవ్వరూ నమ్మలేదు, మా ఇంట్లో వాళ్ళు నమ్మలేదు, నా స్నేహితులు నమ్మలేదు,
మా ఏరియా వాళ్ళు నమ్మలేదు. నా స్నేహితులు అనేవాళ్ళు, అరే నేను ఇంకా మారిపోతారు, ఈ ముందుకు దూరం అయిపోయి మంచోళ్ళలాగా ఉంటారా నేను అని అంటా ఉంటే, నా స్నేహితుడు అనేవాడు వీడు ఇలాగే అంటాడు, ఒక కోట తాగి మనకే సినిమా చూపిస్తాడు కానీ లేరా అని అనేవాళ్ళు. నా స్నేహితులు ఎగతాళి చేసేవాడు. అయితే నన్ను ఎవరు, మా అమ్మ మా నాన్న కూడా నమ్మలేదు నన్ను వీడు మారతాడని. అయితే నేను మారతానని ఎవరు నమ్మలేదు కదా. వాక్యం ద్వారా దేవుడు అంటున్నాడు, మారాలనే పట్టుదల నీది కాదు, నిన్ను అద్భుతమైన ఆనిముత్యంగా తీర్చిదిద్దాలని ఆయన పట్టుబట్టాడు. ఆయన అనుకున్నది నెరవేర్చేదాకా వదలడు అనే మాట అంటూ ఉండగా నాకు ఎంతో బాధ కలిగింది. ఇదేంటి, నన్ను ఎవరు ఒప్పుకోలేదే, నన్ను ఎవరు నమ్మలేదే, ఈయనెందుకు నేను మారతా అంటున్నాడు అని బాధ కలిగి నేను ఏడుస్తూ ఉన్నా. వాక్యం జరుగుతూ ఉండగా ఏడుస్తూ ఉంటే నేను ఏడ్చే సమయంలోనే నాకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు ఆ మాటకి. ఆ ఏడుస్తున్న సమయంలో దేవుడు అంటున్నాడు, ఈరోజు నీ కన్నీళ్ళే రేపటి ఆనందగానాలు అని దేవుడు మాట్లాడటం జరిగింది. మాట్లాడిన తర్వాత మరి మందిరానికి వెళ్ళటమే ఇష్టం లేని నాకు, దేవుణ్ణి పచ్చిబూతులు తిట్టే నేను మరి ఎవ్వరి బలవంతం లేకుండా నా అంతటగా నేను మందిరానికి వెళ్తున్నాను. నాకు పాటలు రాపోయినా ఆ మందిరంలో ప్రొజెక్టర్ మీద పాటలు వేస్తుంటే ఆనందంగా ఆయన్ని స్తుతించడం మొదలుపెట్టాను. మరి దేవుణ్ణి అడగటం మొదలుపెట్టే, ఎందుకయ్యా నేనంటే నీకు ఎంత ప్రేమ అని చెప్పేసి. మరి ఎవరు ప్రార్థన చేశారో నాకు తెలియదు, కానీ ఆయన నాలో ఉన్న ప్రతి ఒక్క ఆలోచనతోనూ మాట్లాడుతున్నాను, ప్రతి ఒక్క సందర్భంతో మాట్లాడుతున్నాను. ఎందుకయ్యా నేనంటే నీకు ఎంత ప్రేమ అని అడగటం మొదలు పెడితే దేవుడు అంటున్నాడు, నువ్వు పుట్టక మునుపే నా కుమారుడివి, నువ్వు తల్లి గర్భంలో ఏర్పడక ముందే నా కుమారుడివి, నిన్ను నిర్మించిన వాడిని నేను, నువ్వు నన్ను గుర్తించిన వాడివి, అయినా ఇప్పుడు నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు, నువ్వు నన్ను గుర్తించిన వాడివి, అయినా నువ్వంటే నాకు అమితమైన ప్రేమ, ఇప్పుడు నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు, అశ్రద్ధ చూపించకుండా నిశ్చయముగా నీకు తోడై ఉంటాను అని దేవుడు వాక్యం ద్వారా ఆయన మాటలు బలంగా సూటిగా నాతో మాట్లాడేసరికి అసలు నాకు డౌట్ వచ్చింది, ఏంటిది? రోజు రోజుకి నాలో ఉన్న ప్రతి దానితో ఈయన మాట్లాడుతున్నాను, అసలు ఈయనలో నేను ఎలా ఉన్నాను, ఈయన నాతో ఎందుకు మాట్లాడుతున్నాను, ఇదంతా నిజమేనా అని నాకు అనిపించి ప్రార్థనలో ఒక మాట అడిగాను, నేను అసలు నీలో ఎలా ఉన్నాను, నువ్వెందుకు నాకు ఇంతలా మాట్లాడుతున్నావు, నువ్వు నాకు ఎంత సమాధానం ఎందుకు ఇస్తున్నావు, నేను ఎలా ఉన్నానో నీలో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు ఒక వాగ్దానాన్ని ఇవ్వు. వాగ్దానం అంటే నాకు తెలిసింది న్యూ ఇయర్కి వెళ్ళి బాగా తాగి మా చర్చిలో ఒక వాగ్దానం కార్డు తీసుకోవటం, అంతకుమించి నాకు తెలియదు. అసలు నీలో ఎలా ఉన్నానో నాకు వాగ్దానం ఇవ్వు. అప్పుడు వచ్చా కదా, తీసుకున్నా కదా పిచ్చి పిచ్చిగా, ఇప్పుడు నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, నీ మీద నేను విశ్వాసం ఉంచాను, నేను ఎలా ఉండాలో తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు ఒక వాగ్దానం ఇదేవా అని ప్రార్థన చేస్తే దేవుడు మరి ఈ బైబిల్ నాకు అసలు ఈ బైబిల్ అని తెలుసు కానీ బైబిల్లో ఎక్కడ ఏముండిద్దో కానీ నాకు తెలియదు. అయితే దేవుడు ఒక మాట ఇచ్చాడండి నాకు ప్రార్థన చేసిన తర్వాత. ఆ రోజే ప్రార్థన చేసిన రోజే మాట ఇచ్చాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడును నేనే, నీతి అని దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అనే వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడండి. ఆయన నాకు దేవుడై ఉన్నాడని, ఆయన నన్ను ఏర్పరచుకున్నాడని ఆయన నాతో మాట్లాడేసరికి నేను ఇంకా దేవుడి కోసం బతకాలని నేను నిర్ణయించుకున్నాను. అయితే 7 సంవత్సరాలుగా దగ్గర నా కుటుంబం 7 సంవత్సరాలుగా నా వల్ల బాధపడుతుంది. మా నాన్న హాస్పిటల్లో పడ్డాడు, మా అమ్మాయి నా కళ్ళలో కారం కొట్టింది, మా అన్నయ్య ఇప్పటికి చావు బతుకుల్లో ఉన్నాడు, మా చెల్లి నాతో మాట్లాడుతుంది. ఇది నా కుటుంబ పరిస్థితి, ఇదంతా కారణం నా వ్యసనం, ఇంట్లో సమాధానం లేదు. మరి ఎవరు ప్రార్థన చేశారో నాకు తెలియదు కానీ దేవుడు నన్ను గట్టిగా పట్టుకున్నాడు. అయితే దేవుడు నాకు సమాధానం ఎలా ఇచ్చాడంటే, నేను అడిగిన వాటికే కాదండి, నేనేం అడగపోయినా ఆ రోజు నేను లాస్ట్ నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళే రోజు నేను అనుకుంటున్నాను, అక్కడ కూర్చొని చేతులు కోసేసుకొని, నా కోసం ఈ ప్రపంచంలో బాధపడేవాడు ఒక్కడు కూడా లేడా, నేను చచ్చిపోయినా ఇలాగే ఉంటారా, నా కోసం ఏడ్చేవాళ్ళు ఎవరు లేరా, మా అమ్మ వాళ్ళకి నేను అవసరం లేదు, నా స్నేహితులకి నేను అవసరం లేదు, నా ఏరియా వాళ్ళలో ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నేను చచ్చిపోయినా ఇలాగే ఉంటారా అని నేను అప్పుడు చాలా బాధపడి ఏడ్చానండి. అయితే దేవుడు ఆ మాటకు కూడా నాకు అద్భుతంగా సమాధానం ఇచ్చాడండి. నీ కొరకు చింతించి వాడును నేనే, నీ ఉనికికి కారణం నేను, నీ గమనానికి కారణం నేను, నీ ముగింపుకు కర్తను కూడా నేనే అని దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. నేను ఉండటానికి కారణం ఆయనే అని,
నా జీవిత గమనానికి కారణం ఆయనే, ఆఖరికి నా జీవితాన్ని ముగించేది కూడా ఆయనే అని నాతో మాట్లాడేసరికి నేను ఇంకా బైబిల్ చదవటం మొదలుపెట్టాను. ఇందులో సామెతల గ్రంథానికి వెళ్ళి సామెతలో చదువుతూ ఉండగా అసలు మనిషి ఎలా బ్రతకాలి, మనిషి జీవితం ఏంటి, మనిషి బాల్యంలో ఎలా ఉంటాడు, యవ్వన ప్రాయంలో ఎలా ఉంటాడు, పెళ్ళైన తర్వాత ఎలా ఉంటాడు, ఎలా ఉండాలి అనేదంతా ఈ బైబిల్లో ఉంది. ఒక మనిషి మందు తాగితే ఏ రకంగా ప్రవర్తిస్తాడు, దొంగ అయితే ఎలా ఉంటాడు అనేది మనిషి యొక్క జీవితం అంతా నాకు సామెతల గ్రంథంలో నాకు కనపడిన తర్వాత అసలు ఈయనే దేవుడు ఎందుకు, ఈయనే నిజమైన దేవుడు ఎందుకు తెలుసుకుందామని నాకు అనిపించి అసలు యేసు ప్రభు ఎవరో అని, ఈయనే నిజమైన దేవుడు ఎందుకు అని తెలుసుకోవడం మొదలుపెట్టాను. తెలుసుకుంటున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆయన మనుషుల్ని సృజించిన దేవుడు, ఆయన ఈ లోకానికి నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారానే మనుషులకి పాపం నుంచి విడుదల అనేది నాకు తెలిసిందండి. తెలిసిన తర్వాత మరి దేవుడు ఎంతలాగా ప్రేమిస్తున్నాడు మనల్ని అంటే ఒక మాట ఉంటుంది, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, అయితే దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లా అనగా మనం ఇంకనూ పాపులై ఉండగానే, ఎలాగా మనం ఇంకనూ పాపులై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకా పాపంలో ఉండగానే, మనం ఇంకా అబద్ధికులుగా ఉండగానే, మనం ఇంకా లోకం అనే పాపంలో కొట్టిమిట్లు ఆడుతుండగానే ఆయన మన కోసం చనిపోయాడు. ఆయన రక్తం ద్వారానే మనకు విడుదల, ఆయన రక్తం ద్వారానే మనకు రక్షణ, ఆయన రక్తం ద్వారానే మన పాప క్షమాపణ అని నాకు అర్థమైంది. మరి దేవుడు కూడా చాలా స్పష్టంగా చెప్తాడు. యోహాను సువార్త 14:6 నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప మరి ఎవడు తండ్రి వద్దకి రాడు. సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని నిర్మించిన మన తండ్రి, నశించిపోతున్న ఆత్మల కోసం, మరి పాపంలో కొట్టుమిట్లాడుతున్న మన కోసం ఆయన రక్తాన్ని సిలువలో కార్చి మనకి జీవ మార్గాన్ని చూపించాడండి. మరి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆ మాటలు ఏదో మాట్లాడారులే అని విని వెళ్ళిపోకుండా మన బ్రతుకులను సరి చేసుకొని ఒక సన్మార్గంలో ఉంచుకుంటే ఖచ్చితంగా ఆయన ఎంత ఘోరమైన జీవితాన్ని అయినా వెలిగించే దేవుడిగా ఆయన ఉన్నాడు. మరి ఈ లోకంలో అందరిని కోల్పోయి, తల్లిదండ్రులు కోల్పోయి, అన్నదమ్ములను కోల్పోయి, అందరిని కోల్పోయి నేను తిరుగుతూ ఉండగా నాకు ఆయన ఆశ్రయం అయ్యాడు. ఆయన ఆశ్రయం అయ్యి ఆయన లోక బంధాలన్నీ కోల్పోయి తిరుగుతున్న నాకు ఆయన శాశ్వతమైన ప్రేమనే రుచి చూపించి ఆ శాశ్వతమైన ప్రేమ ద్వారా నేను ఏదైతే కోల్పోయినా అన్నింటిని దగ్గర చేద్దాం మొదలుపెట్టాడు. ఉదాహరణకి మొన్నటిదాకా ఒక తమ్ముడు నాతో తిరిగేవాడు, వాడు నాతో తిరిగి ఇంట్లో మాట అనకుండా తయారయ్యాడంట. తయారైతే వాళ్ళ అమ్మోళ్ళు మా ఇంటికి వచ్చి గొడవ ఆడేది, మీ అబ్బాయి వల్ల మా అబ్బాయి ఇలా చెడిపోతున్నాడమ్మా అని. కానీ ఈరోజు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కలిసి నాకు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ప్రేమగా భోజనం పెట్టేలాగా నన్ను దేవుడు నిలబెట్టాడు. మరి ఒకప్పుడు ఒక ఏరియా ఉంటుంది కంకిపాడు, మా పెద్దమ్మ వాళ్ళ ఊరు. ఆ ఊరిలో నేను అక్కడికి వస్తుంటే జనాలు చెడిపోతున్నారని చెప్పి ఆ ఊరి పాస్టర్ గారు, ఆ ఊరి పోలీసులు, పెద్ద మనుషులు ఫోన్ చేసి నాకు ఈ ఊరికి వస్తే బాగోదు, మర్యాదగా ఉండదు అని చెప్పేసి ఆ ఊరు రాకుండా చేశారు నన్ను. మరి ఈరోజు నన్ను దేవుడు అదే ఊరిలో అదే పాస్టర్ గారితో ఫోన్ చేయించి ఆ ఊరిలో సాక్షిగా నన్ను నిలబెట్టాడు. ఈ రకంగా నన్ను దీవిచ్చాడు దేవుడు. మరి మా పక్కింటి అబ్బాయి అన్నాడు నాతోనే, మీ అమ్మ నాతో అందరా మా అబ్బాయి చెడిపోయాడు, ఏదన్నా విషం తాగి చచ్చిపోతే బాగుంది, ఆడు మారడు అని ఆడితో నాకు గొడవైనప్పుడు నన్ను ఎగతాళిగా చెప్పాడు. ఈరోజు కానీ నా దేవుడు నన్ను ఎలా నిలబెట్టాడంటే వాళ్ళ అమ్మే నా దగ్గరికి వచ్చి నా అబ్బాయి కూడా నీలాగా ఉండాలి, నీలాగా మారాలి, నీలాగా బ్రతకాలి దేవుడు కొరకు అనేలాగా దేవుడు చేశాడు. మరి యేసు ప్రభు వారిని నా జీవితంలో ఆహ్వానించకముందు రోడ్ల మీద పిచ్చోల్లా తిరిగాను. ఏంట్రా నా జీవితం ఎలా అయిపోయిందని చెప్పి గంటల కొద్దీ ఏడ్చుకుంటూ కూర్చోను. అయ్యో అని చెప్పేసి ఎవరు వచ్చి ఒక్కరు కూడా పలకరించలేదు. అయితే ఈ లోకపరమైనవన్నీ వ్యర్థమని తెలుసుకొని నా జీవితాన్ని యేసు ప్రభు వారికి అప్పచెప్పాను. ఇంకా నువ్వు ఏం చేసినా నువ్వే ప్రభువా, నా జీవితాన్ని ఏం చేసినా నువ్వే అని ఆయనకు అప్పచెప్పిన తర్వాత ఈరోజు నాలో చూస్తున్న మార్పు అంతటికి కారణం ఆయనే. ఆయన మాత్రమే నా జీవితాన్ని మార్చగలిగాడు, ఆయన మాత్రమే మార్చగలిగాడు. ఎన్నిసార్లు అయినా చెప్తాను, నా జీవితాన్ని మార్చగలిగింది ఆయన ఒక్కడే. మరి బతికితే దేవుడి కోసమే బతుకుదామని
నిర్ణయించుకున్నాను. మరి ఎక్కడైతే తలదించుకున్నానో అక్కడే దేవుడు నా తలెత్తుకుంటూ వచ్చాడు. మరి పనికిరాని నన్ను ఒక దేవుని పాత్రగా పలు ప్రాంతాల్లో సాక్షిగా నన్ను తిప్పుతున్నాడు. మరి ఘోరమైన చీకట్లో ఉన్న నా జీవితాన్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి మార్చిన ఆ దేవాది దేవుడికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నా సాక్ష్యం మీ విడిగిలో దీవించిన గాక. ఒక మాట అండి, దేవుడే నన్ను ఏర్పరచుకున్నాడు అనడానికి 2024 సంవత్సరంలో బాగా తాగేసి ఉన్నప్పుడు ఒక వాగ్దానం తీసుకోవడానికి తీసుకెళ్ళాడండి నా ఫ్రెండ్ సాయి. అక్కడ దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. 2024 ఎటువంటి దేవుడి మీద నమ్మకం లేకుండా నేను అక్కడికి వెళ్ళి ఫుల్గా తాగి తీసుకున్నాను. ఏమి ఇచ్చాడంటే అప్పుడు దేవుడు 2వ దెస్సలోనికలో 3వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడి యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయమును ప్రేరేపించును గాక. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క ఓర్పు నాకు ఇచ్చి ఆయన నన్ను మార్చుకుంటానని చెప్పి 2024లో ఆయన వాగ్దానం చేశాడు. మరి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కాబట్టి 2024 ముగిసేలోపు డిసెంబర్ కల్లా మరి నేను ఆయన సన్నిధిలో మారుమనసు పొంది రక్షణ తీసుకునే విధంగా దేవుడు నన్ను నిలబెట్టాడు. అదేవిధంగా నేను ఎప్పుడైతే నేను నీలో ఎలా ఉన్నాను ప్రభువా, నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నానని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడండి. యెషయా గ్రంథం 41:10. దాంట్లో ఉంచే దేవుడు మరి ఈ నూతన సంవత్సరంలో బలంగా ప్రార్థన చేసుకుని వెళ్ళాను. అయ్యా నీలో మొదటిసారిగా నేను ఉన్నాను, నాకు ఒక వాగ్దానం ఇవ్వు అని మళ్ళీ ప్రార్థన చేసుకుని అలాగా ఏదైతే నేను ప్రార్థన చేసినప్పుడు ఇచ్చాడో వాగ్దానం అదే ఇచ్చాడు. భయపడకము, నేను నీకు సహాయం చేదును. మనం ఎంత సజీవులం, ఆయన కూడా అంతే సజీవుడు అంటానికి, మన మొర వింటాడు అంటానికి ఈ వాగ్దానాలే సాక్ష్యాలండి. దేవుడికి మహిమ కలుగును గాక.